యువకళావాహిని వారు సంయుక్తంగా పౌరాణిక చలనచిత్ర సప్తాహాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా పరచూరి హనుమంతరావు గారికి, యువకళావాహిని వైకే నాగేశ్వరరావు గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువకళావాహిని వారు వైవిధ్యమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం జూన్ నెలలో తెలుగు నవల చలనచిత్రాల వారోత్సవాన్ని రవీంద్ర భారతిలో జరిపి ఈరోజు ఈనాటికి వారం రోజులై పౌరాణిక చలనచిత్ర సప్తాహాన్ని పౌరాణిక చలనచిత్రాలన్నా, పౌరాణిక నాటకాలన్నా, సాంఘిక నాటకాలకి మాతృకగా నేను భావిస్తాను. అటువంటి పౌరాణిక చలనచిత్ర సప్తాహాన్ని చేస్తూ చలనచిత్ర రంగానికి ఎన్నో సేవలు చేస్తూ ఇంతకుముందు గతంలో గత 5 సంవత్సరాలుగా స్వరచక్రవర్తుల శీర్షికలో 2.5 సంవత్సరాల పాటు ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని చేస్తూ యువకళావాహిని వారు అమర గాయని గాయకులకు ఆరాధనోత్సవాలు, సినీ గేయకర్తలకు స్వరాభిషేకం, దిగ్దర్శకులకు స్వరాంజలి, ధృవతారులకు స్వరాభివందనం లాంటి వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ఆఖరి రోజు ఈ పౌరాణిక చలనచిత్ర సప్తాహం పూర్తయినటువంటి రోజున మహానటి, అందాల నటి జమున గారికి సత్కరించుకోవటం ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ ఉన్నాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఆత్మీయంగా ఏర్పాటు చేసినటువంటి యువకళావాహిని వైకే నాగేశ్వరరావు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు నా నమస్కారాన్ని తెలియజేస్తూ నమస్కారం.